ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలం శుభములండి. మరి దేవుడు రోజు వాగ్దానంతో మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తున్న విధానమును బట్టి దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నిజంగా చాలా అద్భుతమైన మాట అండి ఇది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడంట మనకి తగిన కాలంలో వర్షం ఇస్తాడంట. ఎందుకు అనంటే వర్షం ఇచ్చినప్పుడే కదా పంటలు పండేటిది. అతివృష్టి అయిన ప్రమాదమే, అనావృష్టి అయిన ప్రమాదమే. అతివృష్టి అంటే ఎక్కువ వర్షం పడింది అనుకోండి, పంటలన్నీ నాశనం అయిపోతాయి, వరదలు వస్తాయి, దానివల్ల చాలా ఆస్తి నష్టం జరిగి మొత్తము ఏమవుతుందంటే కరువులోనికి నెట్టబడతాం. అదేవిధంగా అనావృష్టి అనుకోండి, వర్షం అసలే పడలేదు అనుకోండి, కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేకుండా జీవరాశులన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోతాయి, మనం ఇబ్బంది పడిపోతాము. అంతేకాదు పంటలు కూడా పండకపోవడం వల్ల ఏమైద్ది, మనకి కరువు సంభవిస్తుంది. ఈ రెండు రకాలుగా కరువు సంభవిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయనంట తగిన కాలమందు వర్షం ఇస్తాడంట. దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నువ్వు చే కార్యమంతటిని ఆశీర్వదించుటకును. అయితే 2018వ సంవత్సరం అనుకుంటానండి, నాకు ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు, కానీ చాలా భయంకరంగా ఈ మా తెలంగాణ ప్రాంతంలో మా ఏరియాలో అసలు వర్షం పడలేవు అనమాట. వర్షం పడనందువల్ల ఏం జరిగిందంటే ఇంకా మేమంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా మా చర్చిలో అంతా రైతులే. అయితే వీళ్ళు అందరూ అయ్యో కాలము పోతా ఉంది, ఇంకా ఇదవుతలేదు, వర్షం పడతలేదు అనేసి బాధపడుతున్నప్పుడు అప్పుడు మా పాస్టర్ గారు ఏం చెప్పారంటే, పొద్దున 6 గంటలు మొదలుకొని సాయంకాలం 6 గంటల వరకు మనము 12 గంటల ప్రార్థన చేద్దాము, అందరూ రండి అని చెప్పేసి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకొని మేము ప్రార్థన చేద్దామనేసి నిర్ణయం చేసుకున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే, ఇంకా ఉదయమే నేను 6 గంటలకి స్టార్ట్ చేసినాను అనమాట. వచ్చే వాళ్ళని కూడా మీరు టిఫిన్స్ తెచ్చుకోండి అని చెప్పాను. ఇంకా వాళ్ళు తెచ్చుకున్నారు. ఒక బ్యాచ్ తింటుంటే ఇంకొక బ్యాచ్ అంతా కూడా ప్రార్థన చేయాలన్నమాట. అంటే ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా కరెక్ట్గా 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ప్రార్థన చేశాము. దాదాపుగా వాళ్ళందరూ కూడా రైతులు, నెక్స్ట్ అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాదు, చదువు కూడా రాదు, కానీ వాళ్ళు దేవుని కృపను బట్టి చేసినటువంటి వాళ్ళ ప్రార్థన ఆర్ట్ఫుల్గా దేవుని సన్నిధిలో వాళ్ళు చేసినటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. మా అందరి ప్రార్థన అంగీకరించాడు. అయితే మా గల్లీ వాళ్ళు ఉదయం నుండి మేము చేస్తున్నటువంటి ప్రార్థన అంతా వింటూ ఉన్నారు, వాళ్ళకి వినిపిస్తూ ఉంది. మా ఇంట్లోనే జరిగింది ప్రార్థన. అయిన తర్వాత ఏమైందంటే కరెక్ట్గా 6 అయింది, ఇంకా ప్రార్థన ముగించాము. వీళ్ళంతా వేరే వేరే పల్లెల నుండి వచ్చారనమాట. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఇళ్ళకి చేరాలి. ప్రార్థన అయిపోయింది, చిన్నగా చినుకులు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో ఏమన్నానంటే, ప్రభా, మా ప్రజలు వాళ్ళ ఇళ్ళకు పోయేంత వరకు ఈ వర్షం కొంచెం పడకుండా సహాయం చేయండి, వాళ్ళ ఇళ్ళకి చేరుకున్న తర్వాత వర్షం చాలా రావాలి అని చెప్పేసి నేను దేవుని సన్నిధిలో మొరబెట్టుకోవడం జరిగింది. నిజంగా చెప్తున్నానండి, దేవుడు ఎంత ఆశ్చర్యం చేసిందంటే, అప్పుడు చినుకులుగా ప్రారంభమైనటువంటి ఆ యొక్క వర్షము పొంగి పొరిలే అంత వాన అండి. ఎంత వాన అంటే ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు శాంతమ్మ అని ఒక అమ్మ ఉంది, చాలా పెద్ద మనిషి. ఆ అమ్మ ప్రార్థన చేసింది, చదువు కూడా రాదు, కానీ ఆమె ఏం చేసిందంటే, దేవా యేసయ్య, వాగులు వంకలు అన్నీ పొంగి పొరలాలి దేవా అనేసి ప్రార్థన చేసింది. చాలా ఆశ్చర్యపోయినా. ఆమె ప్రార్థన నిజంగా దేవుడు ఆలకించి ఎంత అద్భుతం అంటే, ఇక్కడ మాకు దగ్గరలో ఒక వాగు ఉంటుంది, అది
అసలు పొంగదంట. కానీ అలాంటిది ఆ ప్రార్థన విన్న తర్వాత ఆ రోజు వర్షం స్టార్ట్ అయిందంటే దాదాపుగా ఒక 2-2.5 నెలలు కూడా వర్షం కంటిన్యూస్ చాలా పడిందండి. వర్షం కావలసినంత వర్షం పడిందండి. దేవుడు అంత అద్భుతం చేసిండు. ఆయన మనకు తగిన కాలంలో వర్షం ఇస్తాడంట. తర్వాత నీవు చేయి కార్యం అంతటిని ఆశీర్వదించినంటున్నాడు. మనం ఏ పని చేసినా కూడా మనం ఆశీర్వదించబడతామని మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఆకాశం వాళ్ళు తన ధననిధిని, తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నిజంగా దేవుడు మనకిస్తే మనం ఇతరులకి అప్పు ఇచ్చే స్థితిలో ఉంటామంట, అప్పు చేసే స్థితిలో ఉన్నామంట. మరి నేడు మనం అప్పు ఇంకా చేస్తూ అనేకుల దగ్గర చేయి జాపే పరిస్థితి ఎందుకు ఉంది అని అంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును, నీకు ప్రాప్తించును. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడు మనకు దీవెన. వినకపోతే నెక్స్ట్ ఏంటంటే శాపం. దేవుని వాక్యంలో ఉంది, సోమరులు అప్పుల పాలవుతారు. అంతేకాదు, ఎవరైతే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారో దానివల్ల అప్పుల పాలవుతారు. మరియు తిండిపోతులు, త్రాగుబోతులు చింపిరి గుడ్డలు ధరించుకుంటారని దేవుని వాక్యం ఉంది. సుఖభోగంలో ఎంత ఆసక్తి కలిగిన వాళ్ళు దరిద్రులు అవుతారని దేవుని వాక్యంలో ఉంది. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వాళ్ళు ఏమవుతారంట, ఆయన యొక్క భక్తిహీనులుగా ఉన్నవాళ్ళు అప్పు చేసి అప్పు తీర్చక ఎందురని దేవుని వాక్యం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో దేవుడు నీతో చెప్తున్న మాట, ఆయన మాటను నువ్వు శ్రద్ధగా విను, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి అట్టి ఆశీర్వాదం చేత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, దయగలిగిన మా రక్షకుడు యేసయ్యా నీకు స్తోత్రం. ప్రేమించి ఇచ్చిన సమయంను బట్టి నీకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలము మొదటి గడియల్లో నిన్ను ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని ప్రభా షూట్ చేయడానికి మీరు ఇచ్చిన అవకాశంను బట్టి నీకు స్తోత్రములయ్యా. ముఖ్యంగా ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యంను వింటున్నారో ప్రభా, వారి జీవితంలో ఏ విధమైన అప్పులు లేకుండా యేసు నామములో తొలగిపోవును గాక. ఆకాశం నుండి యొక్క మంచి ధననిధిలో నుండి ప్రభా మాకు నాయన కావలసినటువంటి ఈవులను ఇస్తానని చెప్పిన దేవుడు ప్రభా, అట్టి కృప చేత మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యంను చూస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో యేసు నామములో ధనము కలుగును గాక, వారికి ఐశ్వర్యము కలుగును గాక, అయ్యా అప్పులన్నీ తొలగిపోవును గాక. నాయన నీకు స్తోత్రం. నేను నమ్ముతున్నాను యేసయ్య నీ వాక్యాన్ని ప్రభా. అవును నాయన మీకు స్తోత్రం. ఈ సంవత్సరం నాకు చేసిన వాగ్దానం కూడా ఇదే నాయన. అవును ప్రభా, అనేకులకు మేము అప్పిచ్చేవారుగా మమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాం తండ్రి, నీకు స్తోత్రం. అట్టి కృప చేత మమ్మల్ని అందరినీ దీవించండి, మా వ్యూవర్స్ని దీవించండి, ముఖ్యంగా నా తండ్రి మా సబ్స్క్రైబర్స్ని దీవించండి నాయన నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా నీ కృపతో దీవించి నాయన నా తండ్రి అప్పులన్నిట్లో నుండి విడుదల దయచేసి అయ్యా మరొకనొక రోజున ప్రభా మేము మంచి సాక్ష్యం ఇంట్లోకి కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.